ధాన్యం బస్తాకి 2500 గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి జిల్లా వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వివి రమణయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ రైతులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులకి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల్ని ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్ సుబ్బరాయుడు, జిల్లా నాయకులు బాలయ్యపల్లి, డక్కిలి మండలం నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఇది మొత్తం కూడా మన 3 మండలాల నుంచి అనేక గ్రామాల నుంచి గ్రామానికి ఒకరు, ఇద్దరు, ముగ్గురు, 10 మంది, 15 మంది వరకు మన రైతు సోదరులు ఇక్కడికి వచ్చారు. గిట్టుబాటు ధర కోసం అడగడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. రైతులు వీధుల్లోకి రావడం, రోడ్డు మీదకి రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఉద్యోగస్తులు కానీ, అనేక మంది ఫ్యాక్టరీల కార్మికులు కానీ వాళ్ళ జీతాలు పెంపుదల కోసం నెలల తరబడి సమ్మె చేస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు రైతులు ఒక రోజులో 1 గంట ఈ దీనికోసం సమయం కేటాయించుకొని రావడం చాలా కష్టమైనటువంటి పనిలో కూడా మనం ఈరోజు ఇక్కడికి చేరాం. ధర్నా నిర్వహించాం. ఎంఆర్ఓ గారికి మన అర్జీని ఇచ్చాం. ఎంఆర్ఓ గారు బయటకు వచ్చి మన అర్జీని తీసుకొని నేను కలెక్టర్కి రాస్తాను, పంపిస్తానని చెప్పాను. ఇది రేపు మీడియాలో వస్తుంది, ప్రభుత్వం దృష్టికి వెళ్ళద్ది. మనం ఈ రకంగా ధర్నాలు చేయడం వల్ల ప్రభుత్వం కొంత పిల్లల మీద, వ్యాపారస్తుల మీద, దళారుల మీద కొంత కంట్రోల్ పెట్టి ధరను పెంచడానికి, ఇంకా ధర పెరగడానికి ఇంకా ఏమేమి మార్గాలు ఉన్నాయో ఆలోచించడానికి అవకాశం ఉంది. మనం ఎగుమతులకి రాష్ట్ర ప్రభుత్వం రైతు ఇస్తే మంచి రేటు వస్తుంది. అలా లేనప్పుడు ఈ మద్దతు ధర ప్రకారం 1740 రూపాయలు బస్తా అమ్మాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం 500 బోనస్ ఇవ్వాలని చెప్పి మనం అడుగుతున్నాం. అంటే 2200 పైనే బస్తా అమ్మాలి. కనుక ఇది మనం ఈ ప్రాంతంలో వరి కోతలు రాకముందే మనం ఈ డిమాండ్ పెట్టి రోడ్డు మీదకి వచ్చాం, అధికారుల దగ్గరకు వచ్చి మనం ధర్నాలు చేస్తాం. కనుక దీని ఫలితం ఖచ్చితంగా ఏ మేరకైనా మనకి ఉంటుంది. ఎందుకంటే రైతులు ఐక్యం కావట్లేదు కనుక రైతాంగ సమస్యల్ని గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. ఈ వాస్తవం ప్రజల నుంచి వచ్చే. Hi Nilor, please subscribe to N3 TV. అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్. టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.